ఎంపీ కేసినేని చిన్నిపై ట్విట్టర్ వేదికగా మరో కౌంటర్ వేశారు నాని. ఎన్ని పిట్ట కథలు చెప్పినా, ఎంత బుకాయించినా లిక్కర్ పాలసీలో చిన్ని హస్తముందని ఆరోపించారు. రాజ్ కేసిరెడ్డితో కలిసి 2019 డిసెంబర్ నుంచి మద్యం కుంభకోణం సొమ్మును విదేశాలకు మళ్లించారని ట్వీట్ చేశారు నాని. దాదాపు 56 డొల్ల కంపెనీల ద్వారా డబ్బును దేశం దాటించిన విషయం నిజమని అన్నారు. ఏపీ లిక్కర్ కేసు వివాదం ఇప్పుడు కేసినేని బ్రదర్స్ చుట్టూనే తిరుగుతోంది. ఎంపీ కేసినేని చిన్నికి లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని రీసెంట్ గా నాని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు ఆయనపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆయన ఈ కౌంటర్ ట్వీట్ చేశారు. ఎంత బుకాయించినా నిజాన్ని మార్చలేరంటూ చెప్పుకొచ్చారు నాని. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేసినేని చిన్నికి మద్యం కుంభకోణంతో సంబంధం ఉందంటూ నాని ఆరోపిస్తున్నారు. దీన్ని టీడీపీ శ్రేణులు కూడా ఖండిస్తున్నాయి. అయితే నాని దగ్గర ఎటువంటి ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? ఇట్లా మొత్తం మీద చూసుకుంటే అన్నదమ్ముల మధ్య వారు తీవ్ర స్థాయికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఆయన సోదరుడిపై కేసినేని నాని మరొక ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది. ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని చేసినా కానీ నువ్వు చేసిన అక్రమాలు అవినీతి ఏమాత్రం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. నువ్వు చేసిన తప్పులు అన్ని ఇన్ని కావు. అలాగే పిట్ట కథలు చెప్పినా బుకాయించినా నువ్వు రాజ్ కేసిరెడ్డి కలిసి 2019లో డిసెంబర్ నుండి మద్యం కుంభకోణం సొమ్ములు నీకు నీ వారికి సంబంధించి దాదాపుగా 56 డొల్ల కంపెనీలకు సంబంధించి దేశ విదేశాల నిధులు దారి మళ్లించారు. దీంట్లో ఎక్కడా కూడా అనుమానానికి తావులేదు. ఎన్ని బుకాయింపులు ఇచ్చినా గానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా కేసినేని నాని ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే పెట్టిన పరిస్థితి కనిపించింది. అలాగే దీనికి సంబంధించి ఖచ్చితంగా న్యాయాన్ని విచారణ చేయాలని చెప్పి ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇంకా కేసినేని చిన్ని అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి ఈ రోజు ఇంకా స్పందించలేదు. ఈ రోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఆయన మీడియా సమావేశం పెట్టి మొత్తం టోటల్ వ్యవహారానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.